విషయం, చింతించకూడదు అనండి. ఎందుకు చింతించకూడదు? ఉద్యోగం చేసుకున్నాడు, ఎందుకని బాబు పొద్దున్న సాయంత్రం కష్టపడుతున్నారు అన్నాం అనుకోండి, మరి నువ్వు కష్టపడిస్తావు నాకేమన్నా అంటాడు. అతని బదులు మనము కష్టపడలేము, చింతించలేము, వచ్చింది ఇవ్వలేము కనుక అతనే కష్టపడాలి. చదువుకున్న బాబు ఎందుకలా చదివేస్తున్నావు, మరి నా బదులు నువ్వు చదివేస్తావు పరీక్ష ఏమన్నా. మన బదులు ఇంకొకటి ఎవరైనా చేస్తే మనం తప్పుకోవచ్చు. జీవితంలో చింతించవలసిన పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని గురించి ఆయన చింతిస్తున్నాడట గనక మనం చింతించనక్కర్లేదని వాక్యం అంటుంది. నేను చేయబోతే ఎవరో కుటుంబ యజమానిగా, తల్లిగా, తండ్రిగా నా బాధ్యత ఇది అని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. నేనేమన్నానంటే నీ పిల్లలపై నీకు ఎంత బాధ్యత ఉన్నదో నీ ప్రభువుకి అంతకన్నా ఎక్కువే బాధ్యత ఉంది. ఆయన అంటాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. మీరు ధైర్యంగా చెప్పండి, ఆయన నన్ను గురించి, నా భార్య గురించి, నా భర్త గురించి, నా పిల్లల గురించి, నాకు అప్పగించబడ్డ వ్యాపారం గురించి నా ప్రభువే చింతించుచున్నాడు, విచారించుచున్నాడు, ఆలోచిస్తున్నాడు కనుక